మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్ భాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షము నుండి ఆ గజరాజు ఆర్తితో ఆ దేవదేవుణ్ణి ప్రార్థించేటటువంటి 3 పద్యాల్ని వాళ్ళ ఆలపించుకొని ఆ భగవంతుడి అనుగ్రహానికి పాత్రలమవుదాం. మరియును ఆ గజరాజు ఇంకా ఇలా ఈ విధంగా భావిస్తూ ఉన్నాడు. వరధర్మ కామార్థవర్జిత కాములై విభుదులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు. చేరి కాంక్షించు వారి కవ్యయ దేహమిచ్చు నెవ్వాడు కరుణన్. ముక్తాత్ములెవ్వని మునుగొని చింతింతురు. ఆనందవార్ధిమగ్నాంతరంగులేకాంతులెవ్వని నేమియు గోరక భద్రచరిత్రంబు బాడుచుందురు. ఆ మహేశునార్జున వ్యక్తునధ్యాత్మయోగ గమ్యు పూర్ణునున్నతాత్మున్. బ్రహ్మమైన వాని పరుని నతీంద్రియుని సుస్థూలు సూక్ష్మునే భజింతున్. వరధర్మ కామార్థవర్జిత కాములై విభుదులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు. ధర్మము, అర్థము, కామము వీటిపై ఏమాత్రము ఆశ లేనటువంటి పండితులు ఎవరిని సేవించి తమకిష్టమైనటువంటి వరాలను పొందుతున్నారో, చేరి కాంక్షించు వారి కవ్యయ దేహమిచ్చు నెవ్వాడు కరుణన్. భక్తితో ఎవరి దరి చేరితే వారికి నాశం లేనటువంటి దేహాన్ని ప్రసాదిస్తున్నాడో, ముక్తాత్ములెవ్వని మునుగొని చింతింతురు. సంసార బంధాల నుంచి విముక్తులైనటువంటి వారు ప్రయత్నపూర్వకంగా ఎవరిని ధ్యానిస్తున్నారో, ఆనందవార్ధిమగ్నాంతరంగులేకాంతులెవ్వని నేమియు గోరక భద్రచరిత్రంబు వాడుచుందురు. ఆనంద సాగరములో మునిగినటువంటి ఏకాంత స్వరూపులు ప్రతిఫలాపేక్ష లేకుండా ఏమీ కోరుకోకుండా ఎవరి దివ్య భవ్య చరిత్రను కీర్తిస్తూ గానం చేస్తున్నారో, ఆ మహేశునార్జున వ్యక్తునధ్యాత్మయోగ గమ్యు పూర్ణునున్నతాత్మున్. ఆ మహేశుని, ఆ మహేశ్వరుని, ఆద్యున్ సృష్టి కంటే ముందున్నటువంటి వాణ్ణి, అవ్యక్తున్ వ్యక్తము కానటువంటి వాణ్ణి, అనేక రూపాలు కలిగినప్పటికీ గోచరము కానటువంటి వాణ్ణి, అధ్యాత్మయోగ గమ్యున్ యోగము ద్వారా మాత్రమే చేరగలుగు వాణ్ణి, పూర్ణున్ సంపూర్ణమైనటువంటి స్వరూపుణ్ణి, ఉన్నతాత్మన్ శ్రేష్టమైనటువంటి ఆత్మ కలిగిన వాణ్ణి, బ్రహ్మమైన వానిన్ ఆ పరబ్రహ్మస్వరూపుని, పరునిన్ ఆ మూల పురుషుని, అతీంద్రియున్ ఇంద్రియాలకు అతీతమైనటువంటి వాడిని, ఈసున్ ఈ సకల సృష్టికి విధాత అయినటువంటి వాణ్ణి, స్థూలు సూక్ష్మం అంతటా వ్యాపించినటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వరూపం కలిగిన స్థూలుణ్ణి, పరమాణు స్వరూపంలో ఉన్నటువంటి సూక్ష్ముడు అయినటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ దేవదేవుణ్ణి నేను భజిస్తాను అని మరియు నిట్లని వితర్కించే అంటూ ఇంకా గజరాజు ఏమంటుందో చూడండి. పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్బంగి నిగిడింతు రెట్లడంతూ. పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్బంగి నిగిడింతు రెట్లడంతురు. ఆ క్రియనాత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల నఖిల జంతు గణముల జగముల ఘననామరూప భేదములతో మెరయించి తగనడంచున్. ఎవ్వడు మనము బుద్ధీంద్రియములు తానయై గుణ సంప్రవాహంబు బరపున్. స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిర్యగమర నరాదిమూర్తియునుగాక కర్మగుణభేద సదసత్ప్రకాశిగాక వెనుకనన్నియుదానగు విభుదలంతున్. పావకుండు అర్చుల అగ్ని జ్వాలలతో భానుండు దీప్తుల
సూర్యుడు వెలుగులతో ఎబ్బంగి నిగిడింతురు, ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నారో, ఎట్లడంతురు, ఏ విధంగా శ్రమింపజేస్తున్నారు అంటే ఏ విధంగా అగ్ని జ్వలిస్తూ ఉందో, సూర్యుడు వెలుగునిస్తూ ఉన్నాడో, మళ్ళీ ఏ విధంగా అగ్ని ఆ జ్వాలను ఆర్పుతూ ఉందో, సూర్యుడు ఏ విధంగా ఆ వెలుగులను ఆపేస్తూ ఉన్నాడో, ఆ క్రియన్ ఆ విధంగా ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల నఖిల జంతుగణముల జగముల తన కిరణాల చేత బ్రహ్మాది దేవతలను, సమస్త జంతువులను, సకల జగములను గణనామ రూప భేదములతో మెరయించి తగనడంచున్. వివిధ నామాలతో, బహురూప భేదాలతో మెరయించి సృష్టించి తగనడంచున్, మళ్ళీ తనలో లీనం చేసుకుంటాడో, అందరినీ సృష్టించి మళ్ళీ తనలో లీనం చేసుకుంటాడో. ఎవ్వడు మనము బుద్ధీంద్రియములు తానయ్యి, ఎవరైతే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు తానే అయి గుణ సంప్రవాహంబు బరపు, గుణ ధర్మాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడో, స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక, స్త్రీ నపుంసక పురుష మూర్తి కానటువంటి తిర్యగమర నరాదిమూర్తియునుగాక. తిర్యక్ అంటే అడ్డముగా చరించేటటువంటి, అంటే జంతువులు, అమర దేవతలు, నర మానవులు, నరులు, సురులు, జంతు రూపాలు కాకుండా కర్మగుణ భేద సదసత్ప్రకాశిగాక, కర్మగుణ భేదాలకు అతీతమైనటువంటి వాడు, సత్ అసత్తులకు, ఉండటము లేకుండటానికి అతీతమైనటువంటి వాడు, వెనుకనన్నియు దానగు విభుదలంతు, మరలా అన్నీ తానే అయినటువంటి ప్రకాశించేటటువంటి ఆ దేవదేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు, కలడో లేడో. కలడందురు దీనుల ఎడ, ఏ దీనులను రక్షించడానికి ఆ భగవంతుడు ఉన్నాడు అంటున్నారో, కలడందురు పరమయోగి గణముల పాలన్, ఏ శ్రేష్టమైనటువంటి మునీశ్వరుల వద్ద ఆ పరమాత్ముడు నిరంతరము ఉన్నాడంటున్నారో, కలడందురన్ని దిశలను, అన్ని దిశలలోనూ ఆ భగవంతుడు వ్యాపించి ఉన్నాడంటున్నారో, కలడు కలండనెడువాడు, ఈ విధంగా ఉన్నాడు అనేటటువంటి ఆ దేవదేవుడు కలడో లేడో, అసలు ఉన్నాడో లేడో అంటూ ఆ గజరాజు సందేహిస్తున్నాడు. గజరాజు ఆ మొసలితో పోరాటం చేసి మిక్కిలి అలిసిపోయాడు, శక్తి అంతా కోల్పోయాడు. అలాంటి స్థితిలో పూర్వజన్మ పుణ్యఫలం చేత భగవంతుణ్ణి ఎంతో ఆర్తితో ప్రార్థించాడు. అయినా భగవద్ దర్శనం కాల. అటువంటి పరిస్థితుల్లో ఆ దేవదేవుని ఉనికిని సందేహిస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడ సందేహం ఉంటుందో అక్కడ భగవంతుని సందర్శనం ఉండదు. అందుకే ఇంకా భగవంతుడు ఆ గజరాజుకు దర్శనం ఇవ్వలేదు. మరి తర్వాత ఏం జరిగిందో మిత్రులారా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.